హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం వంకాయతో ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ వంకాయ కర్రీకి ముందుగా వాటర్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండి. అలా సాల్ట్ వేసిన వాటర్లో మనం వంకాయలని కట్ చేసి వేసుకుంటే ఆ ముక్కలు అనేది తొందరగా నల్లబడకుండా ఉంటాయండి. ఇలా మనం లేతగా ఉన్న వంకాయలు, మా సైడ్ వీటిని పెన్నడ వంకాయలు అంటారండి. ఇవి కూరకి చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. మనకి ఆయిల్ కొంచెం వేడవగానే అందులోకి 1 స్పూన్ శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి మనం 1 నిమిషం ఇలా కలుపుతూ వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగగానే అందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి అండి. మనం ఇలా మట్టి ముకుడులో చేసుకుంటే వంకాయ కూర అనేది చాలా రుచిగా ఉంటుంది అండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను, అందులోకి తగినంత ఉప్పు వేసి ఈ వంకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ మగ్గనివ్వాలి బాగా. ఈ విధంగా మనం మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మనం దీన్ని మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉడకనివ్వాలి అండి. లేదంటే ఈ వంకాయ ముక్కలు అనేది మనకు అడుగంటే అవకాశం ఉంటుంది. అందుకని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. మనం ఇది ఉడికేలోపు మసాలాను రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్లోకి 1 స్పూన్ ఆయిల్ కొంచెం వేడవగానే 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ నువ్వుపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసి మీడియం ఫ్లేమ్ మీద మనం కలుపుతూ వేగనివ్వాలి. మనకి ఇది 50 to 60% వేగిన తర్వాత అందులోకి ఎండుమిర్చి, మనకి ఇక్కడ కమ్మటి కాయలు అయితే కొంచెం ఎక్కువ కాయలే పడతాయండి. మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దాన్ని చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దానికి తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మనకి ఈ విధంగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు అందులో మనం కట్ చేసి ఉంచుకున్న 2 పచ్చి ఉల్లిపాయ ముక్కలను వేసి మెత్తగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మనకి ఈలోపు వంకాయ ముక్కలు అనేది పూర్తిగా మగ్గిపోయినాయి. ఈ విధంగా మగ్గిన వంకాయ ముక్కల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న మినపప్పు కారం అంటామండి దీన్ని. ఈ ఎండుమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. దీన్ని అంతటినీ కూడా బాగా కలిసేలా ఉడకనివ్వాలి అండి. మనం ఇదే కర్రీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి. 1-2 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్లో చేసుకుంటే సరిపోతుంది. మనకి కూర అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే కలుపుతూ ఉడకనివ్వాలి అండి. మనకి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఎడ్జెస్లో ఈ కూరను ఉడకనివ్వాలి. చూసారా, మనకి ఆయిల్ రిలీజ్ అవ్వడం మొదలైంది కదండి. అప్పటి వరకు కూడా మనం ఇలా కూరను ఉడకనివ్వాలి. అంతే అండి, ఎంతో తేలిగ్గా ఉంటుంది. నిజంగా ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండి. ఇంత సింపుల్గా అయిపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.